శనగల దహి తడకా సాలెడ్. సో ఇది ఒక సాలెడ్, పేరులోనే ఉంది కాబట్టి సాలెడ్ చాలా సింపుల్ గా ఉంటుంది, నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగల దహి తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సన్న కారపూస కొద్దిగా. శనగల దహి తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం శనగల్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, అదొక్కటే మనం ప్రాసెస్ చేసాము. సో మిగతాదంతా కూడా వెరీ వెరీ సింపుల్ అనమాట, పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకు శనగలు దహి తడకా సాలెడ్ అని చెప్పాం. శనగలంటేనే అసలు హై ఇన్ లైక్ మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ అండ్ అలాగే ప్రోటీన్. సో మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. సో మన జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది, డైజెషన్ పరంగా కూడా చాలా చాలా మంచిది. అసలు షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఒక చిట్కా లాగా ఉపయోగిస్తూ ఉంటారనమాట మనకి శనగలు అనేవి. ఓకే, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 1-2 జస్ట్ ప్రాసెస్లు మాత్రమే ఉంటాయి తప్ప అదర్వైజ్ ఆ ప్రాసెస్లు కూడా చాలా చాలా ఈజీనే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుందాం. తీసుకొని గడ్డ పెరుగు తీసుకుందాం. ఇదిగోండి, మనం గడ్డ పెరుగు రెడీగా పెట్టుకున్నాము. సో చక్కగా గడ్డ పెరుగు తీసుకొని ముందు ఒక చిన్న మిక్స్చర్ లాగా రెడీ చేసుకుందాం. సో ఇలా బాగా మనం బీట్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది మన గడ్డ పెరుగు. సో ప్రస్తుతానికి బీట్ చేసుకున్నది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇటువైపు మీరు చూసుకుంటే కనుక ఒక చిన్న పోపు పాత్ర పెట్టా, చిన్న స్మాల్ ప్యాన్. సో దాంట్లో మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేస్తున్నాను. ఓకే, సో అందులో కాస్త నెయ్యి. సో ఇదంతా కొంచెం నెయ్యి పోపుతూనే చేస్తున్నాం అనమాట. జస్ట్ కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పోపు. సో పోపు దేనికోసము అంటారా, ఈ గడ్డ పెరుగులో వేసుకోవడానికి. ఓకే, సో ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్తాను. సో మీరు జస్ట్ సింపుల్గా అసలు స్టెప్స్ ఫాలో అవ్వండి. దీన్ని మీరు ఇంకా సింపుల్గా చేసుకుంటారు అంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో పోపులో భాగంగా ఫస్ట్ నేను ఆవాలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు. సో ఇప్పుడు అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే కారం కూడా మనం ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పోపు ఏదైతే ఉందో దీన్ని మనము ఈ గడ్డ పెరుగులోకి తీసేసుకుందాం. చూసారా ఇంత చక్కగా సూపర్గా అయిందో. అంటే కారం కూడా వేయడం వల్ల కూడా మీకు ఒక మంచి రంగు వస్తుంది అనమాట. పసుపు కారం 2 కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది నీట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం దీంట్లో. సో ఉప్పు ఇంతవరకు వేసుకోలేదు కదా, సో ఇందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం, అలాగే కాస్త మిరియాల పొడి. ఆల్రెడీ కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం. ఆహా, అసలు ఇది ఎంత బాగుందండి. అసలు ఇంత ఈజీగా ఒక రైతాని చాలా స్పెషల్గా చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఎంత బాగుందో అసలు, చూడ్డానికే చాలా బాగుంది. అంటే మెయిన్ ఏంటంటే మనకి గడ్డ పెరుగు ఇలా చక్క గడ్డగా ఉంటే బాగుంటుంది అనమాట. అంటే అది యాడ్ చేస్తుంది లుక్ని, టేస్ట్ని కూడా. ఓకే, సో ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే సాలెడ్ అని చెప్పాం కదా. సో సాలెడ్ అంటేనే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మనం అసలు స్టవ్ అనేది మనం జనరల్గా ఎవరు వాడరు. ఎప్పుడైనా ఇదిగోండి ఇటువంటి స్పెషల్గా ఏదైనా చేస్తున్నాము అంటే తప్ప ఇన్ జనరల్గా ఈ ముఖ్యమైన పదార్థాలకు మనం ఎప్పుడూ కూడా
స్టవ్ వాడము. ఆఫ్ కోర్స్ సాలెడ్లో కాబట్టి వాడకూడదు కూడా. సో ఇదిగోండి ఇలా చక్కగా మనం శనగల్ని ఉడికించుకొని పెట్టేసుకున్నాము. ఎంత బాగా నానబెడితే శనగలు అంత బాగా ఉడుకుతాయి. ఓకే, సో మీరు సరిగ్గా ఉడికించుకోకుండా మాకు అరగలేదు, మాకు పుట్ట నొప్పి వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు ఎవరికైనా కూడా. సో అది ప్రాపర్గా ఉడికించుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా ఇది కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి రాత్రి కాకుండా ఉదయాన్నే తీసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఈ శనగలు చక్కగా ఇట్లా వేసేసుకుందాం. 1 కప్పు శనగలు, దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కీరా, ఆ తర్వాత చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో. ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందాం. సో బేసిక్గా ఇందులో ఉప్పు మీరు యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేదు అవసరం లేదు. ఇంతకుముందు మనకి మసాలా, ఇది పెరుగు మసాలా తయారు చేసుకున్నాం కదా, సో దాంట్లోనే అన్ని చక్క కారాలు ఉప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి అది సరిపోతుంది అనుకుంటే మీరు దాంతోనే వదిలేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు చక్కగా శనగలు, టొమాటోలు, కీరా ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పెరుగు మసాలా ఏదైతే ఉందో, సో గడ్డ పెరుగులో చక్కగా మనం పోపు వేసుకున్నాం. ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ కూడా వేసుకొని నిమ్మరసము, మిరియాల పొడిని కూడా మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక మసాలా పెరుగులాగా తయారు చేసుకున్నాం. సో దీన్ని మీరు మామూలుగా మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కూడా ఏదైనా ఆలు పరాఠాలోకి వాటికి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అంటే నేర్చుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఈ సాలెడ్లోకి వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకుందాం. అంటే మనకు చప్పగా రొటీన్గా సాలెడ్ అంటే అందరికీ అబ్బా చప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు, దానికి సగం మానేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం సాలెడ్స్ని కూడా చాలా హెల్తీగా, చాలా రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా మన అమృతం ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఇటువంటి సాత్వికమైన వంటకాలు చాలా టేస్టీగా, బయట నుంచి ఎటువంటి మయనీజు అవన్నీ తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే మయనీస్ చాలాసార్లు తయారు చేసాం మన అమృతం ప్రోగ్రాంలోనే. ఓకే, చూసారా ఎంత సూపర్గా అయిందో. సో ఉప్పులు అన్నీ వేసేసామండి. ఓకే, సో దీన్ని ఒక్క 5 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. చివరిలో ఒక చిన్న టేస్టీ ఎలిమెంట్ ఒకటి వేయాలి. ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేస్తే ఏంటంటే మనం వేసే నిమ్మరసము, పెరుగు అంతా కూడా బాగా పడుతుంది, శనగలకు అవి కూడా బాగా పడుతుంది, ఇంకొంచెం టేస్టీగా తయారవుతుంది. మనం చక్కగా శనగల సాలెడ్ తయారు చేసుకుంటున్నాము మంచి పెరుగు కాంబినేషన్లో. సో మంచి ప్రోబయోటిక్ కూడా. సో పెరుగు అంటేనే ప్రోబయోటిక్. సో అంటే మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది 100% మనలో ఉండాలి. సో అప్పుడే ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో అలా మనం పెరుగుతో ఒక మంచి పెరుగు మసాలాను ఉపయోగించి మనం చక్కగా సాలెడ్ తయారు చేసుకున్నాం. సో చివరిగా ఏంటంటే కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే మనకు సేవ్ కూడా ఉంది, అది చివరిలో మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక వేసేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎల్లో కలర్లో ఈ పేస్ట్ ఏదైతే ఉందో, ఎవరన్నా చెప్పని వాళ్ళైతే ఇదేదో మనం బయట నుంచి ఏదో తెచ్చాము, ఒక డ్రెస్సింగ్ లాగా చేసాము అని అనుకుంటారు, కానీ అస్సలు కాదు. సో చివరిగా పైన నుంచి కాస్త టేస్టీ ఎలిమెంట్ అని చెప్పాను కదా, సో ఇలా సేవ్ని పైన నుంచి వేసుకుంటే అలా కరకరలాడుతూ కొంచెం పిల్లలు కూడా హ్యాపీగా ఈజీగా తినేస్తారనమాట. సో అంటే ఆ పిల్లల కోసమనే కాదు, లైక్ మన కోసం కూడా. శనగల దహీ తడకా సాలెడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగల దహీ తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉడికించుకున్న నల్ల శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సన్న కారపూస కొద్దిగా. శనగల దహీ తడకా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గడ్డ పెరుగు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కారం వేసి వేగాక కలిపి పెట్టుకున్న గడ్డ పెరుగులో వేసి అందులో సరిపడా ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న నల్ల శనగలు, ఉల్లికాడలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, కలిపి పెట్టుకున్న గడ్డ పెరుగు మిశ్రమాన్ని వేసి కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే శనగల దహీ తడకా సాలెడ్ రెడీ.